హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. వరల్డ్ కప్ అని వెంటనే అది 50 ఓవర్ ఫార్మాట్ కావచ్చు, లేకపోతే 2020 ఫార్మాట్, ఏదైనా కానీ సౌత్ ఆఫ్రికా మీదే అందరి చూపు ఉంటుంది. ఎప్పుడూ కూడా బలమైనటువంటి జట్టుగానే బరిలో దిగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకున్నటువంటి చోకర్స్ అనేటువంటి ట్యాగ్ లైన్ని సార్థకం చేస్తూ ప్రతిసారి నాకౌట్ స్టేజ్లో నిష్క్రమించడం వాళ్ళకి అలవాటైపోయింది. సో సౌత్ ఆఫ్రికాని గమనిస్తే కనుక పెద్దగా చరిత్ర ఏమీ లేదు ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించి. కానీ చక్కటి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ తోటి ఎప్పుడూ బరిలో దిగుతూనే ఉంటుంది. ఈసారి కెప్టెన్ పూర్ ఫామ్ పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. మార్క్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడాడు ఐపీఎల్లో, కానీ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ అతనికి అన్ని మ్యాచ్లు కూడా ఆడేటువంటి అవకాశం రాలేదు. చాలా పూర్ ఫామ్ తో కొనసాగుతూ ఉన్నాడు. ఒక్క ఫైనల్స్ లో 20 రన్స్ చేశాడు కేకేఆర్ కి విరుద్ధంగా. ఆ మ్యాచ్ లో కూడా ఎక్కువగా స్ట్రైక్ చేయలేకపోయాడు. ఆ 20 రన్స్ చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. సో అలాంటి మార్క్రమ్ ఎంత తొందరగా ఫామ్ ని అందుకుంటే అంత మంచిది. సో చూడాలి మార్క్రమ్ జట్టుని ఎలా నడిపిస్తాడు అనేటువంటిది. మరొక వైపు టీమ్ సెలక్షన్స్ అప్పుడే కొన్ని వివాదాలు కూడా రాసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ బైలాస్ ప్రకారం ఖచ్చితంగా ఇద్దరు నల్లజాతి ఆఫ్రికన్స్ టీంలో ఉండాలి అనేటువంటిది. కానీ లుంగి ఇంగిడి ఇంజురీ కన్సర్న్ తోటి అతన్ని రిజర్వ్స్ గా పెట్టారే కానీ 15 స్క్వాడ్ లో లేడు. రబాడా ఒక్కడే నల్లజాతి ఆటగాడు. రబాడా ఆఫ్ కోర్స్ హీ హ్యాడ్ ఎ గుడ్ రన్ ఇన్ ఐపీఎల్. కాకపోతే వాళ్ళకి కేశవ్ మహారాజ్ అలాగనే షంషీ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. వెస్టిండీస్ కండిషన్స్ కి సరిపోయేటువంటి స్పిన్ యూనిట్ అది. అలాగనే మార్కో యాన్సేన్, నోకియా బ్యాకేక్ వల్ల కొంతకాలం దూరంగా ఉన్నాడు ఆటకి, బట్ తిరిగి అతను టీంలోకి వచ్చాడు. సో కంబ్యాక్ ఎలా చేస్తాడు నోకియా అనేటువంటిది చూడాల్సినటువంటిదే. మార్కో యాన్సేన్ ఎస్ఆర్ఎస్ తరఫున పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. అందుకని అన్ని మ్యాచ్ల్లో కూడా అతను ఆడేటువంటి అవకాశం లభించలేదు. సో ఆ రకంగా అటు కెప్టెన్ మార్క్రమ్ కావచ్చు, యాన్సేన్ ఇద్దరు పూర్ ఫామ్ తోటే ఉన్నారు అని చెప్పొచ్చు. కొద్దిగా స్లో ట్రాక్స్ ఉంటాయి వెస్టిండీస్ లో. అలాంటి వాటి మీద ఈ పేస్ దళం ఎలా రాణిస్తుంది అనేటువంటిది చూడాల్సినటువంటిదే. కాకపోతే మార్క్రమ్ ని పక్కన పెట్టినా కూడా వాళ్ళకి బాట్రిమెన్, డేవిడ్ మిల్లర్, పర్టికులర్ గా క్లాసెన్, ఈవెన్ క్వింటన్ డికాక్ అటు టెస్ట్ ఫార్మాట్ నుంచి 50 ఓవర్ ఫార్మాట్ నుంచి వైదొలిగినా కూడా ఈ 2020 ఆడుతున్నాడు. తనకి ఫేర్వెల్ గా తన జట్టుకి కప్పుని అందించి వెళ్ళాలి అనేటువంటి పట్టుదల ఖచ్చితంగానే డికాక్ లో కనబడుతూ ఉంటుంది. కానీ డికాక్ కూడా గమ్మత్తు ఐపీఎల్లో అంత మంచి ఫామ్ లో లేడు. సో ఈ రకంగా రీసెంట్ మ్యాచెస్ ని కనుక 2020 ఫార్మాట్ ని గమనించినప్పుడు పెద్దగా ఫామ్ లో లేనటువంటి ఈ ఆటగాళ్ళు ఎలాగా అసలైనటువంటి వేదిక మీద రాణిస్తారు, తన టీంని ఎక్కడ దాకా తీసుకెళ్తారు అనేటువంటిది కొంచెం సర్ప్రైజే. వాళ్ళు వాళ్ళ యొక్క ఈ 9th ఎడిషన్ వరల్డ్ కప్ ప్రస్థానాన్ని శ్రీలంక తోటి ఆడబోతూ ఉన్నారు. అలాగనే అటు బంగ్లాదేశ్ కూడా వాళ్ళ గ్రూప్ లోనే ఉంది. సో అటు శ్రీలంక, బంగ్లాదేశ్ ఇద్దరిలోనూ స్పిన్ బాగా వేయగలిగినటువంటి స్పిన్నర్ల బలంగా ఉన్నటువంటి టీంని ఈ సౌత్ ఆఫ్రికన్స్ ఏ రకంగా ఫేస్ చేస్తారు అనేటువంటిది కొంచెం చూడాల్సినటువంటి విషయమే. కాకపోతే పట్టుదలకి మారుపేరు. ఎలాగైనా కానీ ఈసారి తమదైనటువంటి ముద్ర వెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న మార్క్రమ్ అండ్ కో సర్ప్రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకున్నటువంటి అనుభవం, అలాగనే మిల్లర్, క్లాసెన్ లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఉన్నటువంటి ఆన్ టాప్ అఫ్ కోర్స్ డికాక్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నటువంటి టీం, రబాడా, కేశవ్ మహారాజ్ విల్ బి ది కీ ప్లేయర్స్, ఈవెన్ స్టప్స్ ఈజ్ దేర్. సో అందుకని సూపర్ ఎయిట్ కి అయితే గ్యారంటీగా వచ్చేటువంటి టీముల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాని. కానీ సూపర్ ఎయిట్ స్టేజ్ దాటి నాకౌట్ కి వెళ్తారా అంటే మాత్రం వాళ్ళకున్నటువంటి గత అనుభవాన్ని, ఒత్తిడికి తలొగ్గేటువంటి నేచర్ ని గమనిస్తే మాత్రం అది కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఏదైనా సూపర్ ఎయిట్లకి చేరేటువంటి జట్లలో సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ వన్ ఆఫ్ ది టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.